పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. వీటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే x³ బై x-1 ఇంటూ x+2 ఇచ్చాడు. సో x³ బై x-1 ఇంటూ x+2 ఇది మనకి దేని చేస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీనికి మనం డివిజన్ ఆల్గరిథం ఉపయోగించేస్తున్నాయి కదా. డివిజన్ ఆల్గరిథం ఏం చెప్తుంది మనకి, x³ అనేది తీసుకుంటే 0x² + 0x + 0 తీసుకొని x-1 అంటే x+2 దీన్ని మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే క్వాడ్రాటిక్ వస్తుంది కదా, దాన్ని డివైజర్గా తీసుకోవాలి. సో x² + 2x - x ఎంత ప్లస్ x చూడండి, x² 2x - x సో ప్లస్ x -2. సో ఇది డివైజర్, ఇది డివిడెండ్. మనం ఇప్పుడు x³ హైయెస్ట్ ఉన్న చూసారా, దీన్ని x² తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, x వస్తుంది. సో x తో మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకి ఇక్కడ x³ వస్తుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిపోవాలి. సో x² - 2x సో మైనస్ ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయి -x² అంటే -x² + 2x ఉంది ఇక్కడ. మళ్ళీ x తో ఏం చేయాలి, దీన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, -x² వచ్చింది కదా. -x² బై -x² అంటే -1 సో -x² మళ్ళీ x ఇంటూ -1 అంటే -x తర్వాత మైనస్ ఇంటూ మైనస్ +2 సో ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్. 2x + x అంటే 3x ఇక్కడ వచ్చేసరికి -2. చూడండి ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది 2, ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది 1. సో ఇక్కడతో స్టాప్ చేయాలి. సో ఇది రిమైండర్, డివైజర్ కోషెంట్ రిమైండర్. మనకి డివిజన్ ఆల్గరిథం ఏంటి, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, డివిడెండ్ బై డివైజర్. సో డివిడెండ్ బై డివైజర్ వాల్యూ మనకి ఏమవుతుంది, బోత్ సైడ్స్ కూడా డివైజర్తో మనం డివైడ్ చేయాలి. సో అప్పుడు డివైజర్ క్యాన్సిల్, కోషెంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. ఇది మనం ఫార్ములా రాయాల్సింది. సో దిస్ ఈక్వల్ టు దిస్ ఎక్స్ప్రెషన్ x³ బై x-1 ఇంటూ x+2 ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే కోషెంట్ అంటే x-1 ప్లస్ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది 3x - 2 బై డివైజర్ అంటే x² ప్లస్ x-2 దీన్ని రాసుకోవచ్చు. x² ప్లస్ x-2ని x-1 ఇంటూ x+2. ఇలా ఎందుకు రాస్తామంటే ఇది రెడ్యూసిబుల్ కాదు. రెడ్యూసిబుల్ అయితే ఇలా రాసేసుకోవాలి లీనియర్ ఫ్యాక్టర్స్గా. ఎలా రాయాలంటే సో దట్ డినామినేటర్ ఎప్పుడు కూడా ఇర్రెడ్యూసిబుల్గా ఉండాలి. ఎవ్రీ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్. అంటే x-1 అనేది ఏంటి, లీనియర్ పాలినామియల్ కదా, అది ఇర్రెడ్యూసిబుల్. x+2 కూడా లీనియర్ పాలినామియల్, అది కూడా ఇర్రెడ్యూసిబుల్. సో ఎవ్రీ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్. డినామినేటర్స్ ఎప్పుడు కూడా మనకి ఇర్రెడ్యూసిబుల్ వచ్చేంత వరకు మనం రెడ్యూస్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇది క్వాడ్రాటిక్ ఇచ్చినా సరే మనం ఇలా రాస్తాం, స్ప్లిట్ చేస్తాం. ఒకవేళ రెడ్యూసిబుల్ అయితే ఎప్పుడు ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది, ఒకవేళ దీని యొక్క డిస్క్రిమినెంట్ ఉంటుంది సార్, b² - 4ac అది <0 వస్తే ఏమో ఇమాజినరీ రూట్స్ ఉన్నట్టు కదా, అలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పించి రియల్ రూట్స్ అంటే d² - 4ac అంటే డిస్క్రిమినెంట్ b² - 4ac ఈక్వల్ టు 0 వచ్చినా <0 వచ్చినా మనం దాన్ని స్ప్లిట్ చేయొచ్చు, అదర్వైజ్ స్ప్లిట్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా అలా చేస్తే రెడ్యూసిబుల్, ఇలా ఉంటే కనుక రెడ్యూసిబుల్, అలా చేయలేకపోతే కనుక ఇర్రెడ్యూసిబుల్ అంటాం. సో ఇలా రాసుకోవచ్చు. సో దీంట్లో మనకి x-1 అనేది ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. దీని నుంచి చేయాలి కదా. చూడండి, డినామినేటర్ డిగ్రీ అంతా 1, డినామినేటర్ డిగ్రీ అంతా 2. సో దీన్ని ఏమంటాం, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని మనం స్ప్లిట్ ఫర్దర్గా పార్షియల్ ఫ్రాక్షన్స్గా చేయొచ్చు. సో 3x - 2 బై x-1 ఇంటూ x+2 దీన్ని ఏం రాసుకోవచ్చు, కింద ఎన్ని అయితే డిగ్రీ ఉందో ఎంత డిగ్రీ ఉంది, డినామినేటర్ డిగ్రీ 2. సో రెండు కాన్స్టెంట్లు రావాలి, ఒకటి a ఇంకోటి b. a అనే కాన్స్టెంట్కి ఈ లీనియర్, ఇంకో కాన్స్టెంట్కి ఇంకో లీనియర్ ఇస్తాం x+2 ఇలా రాస్తాం. సో a ఇంటూ x+2 ఎల్సిఎం తీసుకుంటే ఇదే వచ్చేది x+2, b ఇంటూ x-1 బై x-1 ఇంటూ x+2. ఇక్కడ కూడా అదేగా x-1 into x+2. So both denominators cancel.
సో ఇక్కడ చూడండి మనకి ఎక్స్ ప్లస్లో -2 పెడితే లేదా -2 పెడితే ఏ వాల్యూ క్యాన్సిల్ కదా. సో పుట్ x ఈక్వల్ టు -2, అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్లో -2 పెడితే -2 - 1 -3. సో -3b వాల్యూ దేనికి ఈక్వల్, ఇక్కడ -2 పెడితే -6 -2 -8. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్ టు 8/3. మరి ఏ వాల్యూ కావాలి మనకి, ఏ వాల్యూ కావాలంటే ఎక్స్ ప్లస్లో ఇది 0 అయిపోవాలి, అంటే x ఈక్వల్ టు ఎంత పెట్టాలి 1. సో పుట్ x ఈక్వల్ టు 1, అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఇది ఎంత అవుతుంది 1 + 2 3, అంటే 3a ఈక్వల్ టు ఇక్కడ 1 అవుతుంది. 3 - 2 1. సో a ఈక్వల్ టు 1/3. సో వచ్చిన ఏ వాల్యూ 1/3, b వాల్యూ 8/3. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ అవుతుంది. సో అంటే దీని వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అంటే x - 1 ప్లస్ ఇది ఆల్రెడీ స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది a/x - 1 అంటే 1/3 టైమ్స్ x - 1 ప్లస్ b/x + 2 అంటే b వాల్యూ ఎంత వచ్చింది 8/3. సో 8/3 టైమ్స్ x + 2. సో ఇలా వస్తుంది అనమాట పార్షియల్ ఫ్రాక్షన్స్ గా. సో ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇక్కడ రాస్తాను. సో x - 1 ప్లస్ 1/3 టైమ్స్ x - 1 ప్లస్ 8/3 టైమ్స్ x + 2 అని ఆన్సర్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఉంటే ఎలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఎలా స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు రెండు సేమ్ డిగ్రీ ఉన్నప్పుడు, అంటే డేంజరస్ ఇంప్రాపర్ కాదు, జస్ట్ ఇంప్రాపర్గా ఉంది, అంటే రెండు డిగ్రీలు సేమ్గా ఉంటే న్యూమరేటర్ డినామినేటర్, అప్పుడు ఎలా ఏం చేస్తాం, అప్పుడు ఏం చేస్తాం అంటే k అనే కాన్స్టెంట్ ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం కాన్స్టెంట్ని. ఆ కాన్స్టెంట్ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే కోఫిషియెంట్స్ యొక్క రేషియో అది. సపోజ్ ఈ తీసుకున్నాం x³/2x - 1 ఇంటూ x + 2 ఇంటూ x - 3. దీని న్యూమరేటర్ డిగ్రీ ఎంత 3, డినామినేటర్ డిగ్రీ ఎంత ఉంది 3. సో రెండింటి యొక్క డిగ్రీ కూడా మనకి 3 3 ఉంది కాబట్టి న్యూమరేటర్ డిగ్రీ ఈక్వల్ టు డినామినేటర్ డిగ్రీ. ఇక్కడ డిగ్రీ అనేది తీసుకుంటే న్యూమరేటర్ డిగ్రీ ఈక్వల్ డినామినేటర్ డిగ్రీ. దీన్ని ఏమంటాము ఇంప్రాపర్ అంటాం, జస్ట్ ఇంప్రాపర్ అంతే. డేంజరస్ ఇంప్రాపర్ అయితే ఇలా ఉంటుంది, ఇదేమో ఇంప్రాపర్. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఈక్వల్ టు సమ్ k ప్లస్ అని చెప్పి స్ప్లిట్ చేస్తాం. ఎలా స్ప్లిట్ చేయాలి, ఇక్కడ ఎంత ఉంది హైయెస్ట్ డిగ్రీ అంటే డినామినేటర్ 3. సో డినామినేటర్ యొక్క హైయెస్ట్ డిగ్రీ 3 కాబట్టి 2x³ కదా. సో 3 ఉంది కాబట్టి 3 కాన్స్టెంట్లు రాదు. సో లీనియర్ ఉంటే ఎంత వస్తుంది కాన్స్టెంట్ న్యూమరేటర్లో ఏ అనే కాన్స్టెంట్కి ఒక లీనియర్, బి అనే కాన్స్టెంట్కి ఇంకో లీనియర్, సి అనే కాన్స్టెంట్కి ఇంకో లీనియర్. మరి ఇక్కడ k అనే వాల్యూ ఉంది. k అంటే ఏంటి, k అంటే కోఫిషియంట్ ఆఫ్ highest power of x, highest power of x in numerator. న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ x యొక్క కోఫిషియంట్. అదేవిధంగా సేమ్ థింగ్ డినామినేటర్లో కూడా కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ x, హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఇన్ డినామినేటర్. డినామినేటర్లో కూడా హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఏదైతే ఉందో దాని యొక్క కోఫిషియంట్ని ఇక్కడ రాస్తాం. ఆ రెండింటి యొక్క రేషియోని k. నిజానికి మనం ఎంత డివిజన్ ఆల్గరిథం చేసాం చూసారా, ఇది డేంజరస్లీ ఇంప్రాపర్ వచ్చినప్పుడు ఇక్కడ కానీ మనం డివిజన్ ఆల్గరిథం చేసాం కదా, సేమ్ అదే డివిజన్ ఆల్గరిథం ఇక్కడ కూడా చేస్తాం. చేస్తే మనకి ఏమొస్తుంది అంటే k వాల్యూ వస్తుంది. ఆ k వాల్యూని డైరెక్ట్గా కనుక్కోవడానికి షార్ట్ కట్టే ఇది. ఈ కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఇన్ న్యూమరేటర్, కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఇన్ డినామినేటర్, ఇది జస్ట్ ఏంటంటే ఈజీగా మనం ఆ డివిజన్ ఆల్గరిథం అంతా కూడా అవాయిడ్ చేసి ఇది రాయడానికి. దీనికి అలా అవాయిడ్ చేయడం కుదరలా, దీనికి అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే రెండు కూడా ఈక్వల్ డిగ్రీ కదా. సో డైరెక్ట్గా దీని యొక్క కోఫిషియంట్ దీని యొక్క కోఫిషియంట్ ఈక్వల్ వచ్చింది అంతే. అంతేగాని ఇది ఏం ఫార్ములా కాదు, ఏమీ కాదు, ఓకేనా. ఇది కూడా డివిజన్ ఆల్గరిథం ద్వారా వచ్చింది. ఆ డివిజన్ ఆల్గరిథం ద్వారా మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఎంత ఉంది న్యూమరేటర్లో x³, దాని కోఫిషియంట్ ఎంత 1. డినామినేటర్లో హైయెస్ట్ కోఫిషియంట్ ఆఫ్ x ఏమో ఫామ్ అయింది 2x ఇంటూ x అంటే 2x³ ఫామ్ అయిందిగా. కోఫిషియంట్ ఎంత 2 కదా హైయెస్ట్. సో కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఇన్ డినామినేటర్ ఇస్ 2x³ 2. సో 1/2 అనేది k వాల్యూ. ఆ k వాల్యూ ఇక్కడ రాసేస్తాం. ఆ 1/2 అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఏమొస్తుంది మనకి x³
డినామినేటర్లో ఉన్న 2x మైనస్ 1 x ప్లస్ 2 x మైనస్ 3 ఈక్వల్ టు k ప్లేస్లో 1/2 1/2 ప్లస్ a బై 2x మైనస్ 1 b బై x ప్లస్ 2 c బై x మైనస్ 3. సో దీనికి తెలిసింది ఏంటి ఏమొస్తుంది 2 ఇంటూ 2x మైనస్ 1 x ప్లస్ 2 x మైనస్ 3 ఇది మనకి ఎల్సిఎం. సో 2 ఉంది కాబట్టి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఇక్కడ రావాలి. సో 2x మైనస్ 1 x ప్లస్ 2 x మైనస్ 3 2x మైనస్ 1 తప్పించి మిగతా టర్మ్స్ అనేది రావాలి. సో 2 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 ఇంటూ a. అలానే మిగతా బీ టర్మ్కి సి టర్మ్కి కూడా రావాలిగా. ప్లస్ బీ టర్మ్కి ఏమొస్తుంది బీ టర్మ్కి వచ్చేసరికి x ప్లస్ 2 తప్పించి మిగతా 3 టర్మ్స్. సో 2 ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ సో ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు మరి k వాల్యూ ఎంత వచ్చింది 1/2 కదా k ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో x క్యూబ్ బై 2x మైనస్ 1 x ప్లస్ 2 x minus 3 equal to 1/2 plus a by 2x minus 1 b by x plus 2 plus c by x minus 3. సో మొత్తం డినామినేటర్ డిగ్రీ ఎంత వచ్చింది 2x minus 1 x plus 2 x minus 3. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి మొత్తం ఎక్స్ప్రెషన్ ఇక్కడ రావాలి 1 ఇంటూ దిస్ ఎక్స్ప్రెషన్. So 2x minus 1 x plus 2 x minus 3 plus 2x minus 1 తప్పించి మిగతా అంత ఎక్స్ప్రెషన్ అంటే 2a ఇంటూ x plus 2 ఇంటూ x minus 3 plus x plus 2 తప్పించి మిగతా 3 టర్మ్స్. సో 2b ఇంటూ 2x minus 1 ఇంటూ x minus 3 ప్లస్ దీనికి వచ్చేసరికి x minus 3 తప్పించి మిగతా 3 టర్మ్స్. సో ప్లస్ 2c ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 అదేనా. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే టర్మ్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 మిగులుతుంది కదా 2 ఈ 2 దీని వైపు అయితే మల్టిప్లై అవుతుంది కదా 2 అనేది ఇలా మల్టిప్లై అయితే 2x క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ 2x క్యూబ్ వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ x 2x మైనస్ 1 ఎప్పుడు 0 అవుతుంది 2x minus 1 equal to 0 కి ఈక్వేట్ చేస్తే x equal to 1/2 ఏగా x equal to 1/2 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో పుట్ x equal to 1/2 అప్పుడు ఇది 0 అయిపోతుంది. ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఎక్కడైతే 2x minus 1 ఉందో అక్కడ 0 వచ్చేస్తుంది. ఇది అంతా 0 ఇదంతా కూడా 0 ఇంకా మిగిలింది ఇదే కదా. సో 2x 1/2 పెడితే ఇక్కడ ఎంత అవుతుంది 1/8 2 into 1/8 అంటే 1/4. సో 1/4 equal to 1/4 equal to 1/2 పెట్టాం. ఇది 0 ఇక్కడ 1/2 పెడితే ఎంత వస్తుంది 2a ఇంటూ x ప్లస్ 1/2 అంటే 1/2 ప్లస్ 2 1/2 మైనస్ 3 ఈ మొత్తం 3 0 ఇక. సో అప్పుడు 2a ఇంటూ 1/2 ప్లస్ 2 అంటే 1 ప్లస్ 4 5/2 1/2 మైనస్ 3 అంటే 1 మైనస్ 6 మైనస్ 5/2. సో 2 2 4 ఇక్కడ అంతా 1/4 ఉంది కదా 4 ఈ 4 క్యాన్సిల్. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది -25 -50 అదంటే -1/50. సో ఏ వాల్యూ -1/50 వచ్చింది. అలానే బి వాల్యూ కోసం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం బి వాల్యూ కోసం x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ x ఈక్వల్ టు -2 అప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ 0 ఇది 0 ఇది కూడా 0 ఇక బి వాల్యూ మిగులుతుంది. సో 2b ఇంటూ -2 పెడితే -4 -1 -5 -2 -3 -5 ఈక్వల్ టు ఇటువైపు -2 పెడితే -8 -16 2 టేబుల్ 8 టైమ్స్ -8 బి వాల్యూ ఎంత అవుతుంది -8/5 into 5 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 -8/25 వస్తుంది బి వాల్యూ. మరి సి వాల్యూ పర్పస్ పుట్ x ఈక్వల్ టు 3 అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ 0 ఈ ఎక్స్ప్రెషన్ 0 ఈ ఎక్స్ప్రెషన్ 0 ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో 2c ఇంటూ
2 into 3, 6 minus 1 అంటే 5. 3 plus 2 అంటే 5. ఇక్కడ 3 పెడితే 3 cube, 27 into 2. 2 cancel, C equal to 27/25. సో C వాల్యూ 27/25. సో ABC వాల్యూస్ వచ్చేసినాయి కదా, వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, అదే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. సో 1/2. సో 1/2 ప్లస్ ఏ వాల్యూ అంతా -1/50 ఇంటూ 2x - 1 ప్లస్ బి వాల్యూ అంతా -8/25 ఇంటూ x + 2 ప్లస్ సి వాల్యూ అంతా 27/25 into x minus 3. So these are the partial fractions. This is how we split partial fraction. Then degree of numerator equal to degree of